రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ప్రభు పేరట నేను శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు నమ్మదగిన వాడు. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం ఆయన కార్యాలు చేస్తున్నప్పుడు మనతోనే ఉండి, మన పక్షాన ఉండి మనకు సాఫల్యం దయచేసే దేవుడు. 2 చేతులెత్తి మనం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక మీదట కూడా మనల్ని నడిపించాలని మీరు ప్రార్థించాలని నేను కోరుతున్నాను. ఓ చిన్న పల్లవి పాడిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. సిలువ రక్తధార ప్రవహించుచున్నది, ఎవరైనా దానిలో మునిగిన శుద్ధి నొందేదారు. సిలువ రక్తధార ప్రవహించుచున్నది, ఎవరైనా దానిలో మునిగిన శుద్ధి నొందేదారు. యేసు నాకు రాకు, నీ నామమున్ నేనెరుగుదున్, యేసు నాకు రాకు. సిలువ మీద బలియాయి నన్ను రక్షింపాను. సిలువ మీద బలియాయి నన్ను రక్షింపాను. సిలువ రక్తధార ప్రవహించుచున్నది, ఎవరైనా దానిలో మునిగిన శుద్ధి నొందేదారు. హల్లెలూయా. ఈరోజు కలువరిలో జరిగిన 6వ అద్భుతం. యేసు ప్రభు శిలువ మీద తన ప్రాణము అర్పిస్తున్న చివరి గడియల్లో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి క్రమ్మెను అనే మొదటి అద్భుతం ధ్యానించినాము. రెండవది, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి చినిగెను అని 2వ అద్భుతం. మూడవది, భూమి వణికెను అనే అద్భుతం. 4వది, బండలు రద్దలాయను అనే అద్భుతం. 5వది, సమాధులు తెరవబడినది. శతాధిపతి మారు మనసు పొందడం. 7వది, ఒక పెద్ద రహస్యం పరస్యమైంది. అది 7వ అద్భుతం. రహస్యం పరస్యం అనే ఒక సందేశం అందిస్తాను. శతాధిపతి గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉంది. సిలువకు సంబంధించిన కార్యాల్లో శతాధిపతి చాలా గొప్ప పాత్రను వహిస్తున్నాడు. మత్తయి సువార్త 27లో శతాధిపతి ఇవన్నీ చూస్తున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన అద్భుతాలన్నీ కూడా ఆయన
గమనిస్తూ ఉన్నాడు. అంటే అన్యుడు, 100 సైనికులకు అధికారి, ఆయనకు యేసు ప్రభువుని గురించి ఏమీ తెలియదు. వినుండొచ్చు ఇలాగ ఒక నీతిమంతుడు లేక ఒక సత్పురుషుడు, ఒక ప్రవక్త దైవ కార్యాలు చేస్తాడు, కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, దయ్యముల చేత బాధపడేవారు ఆయన యొద్దకు తీసుకొని పోబడతారు, ఆయన వారిని అందరినీ ముట్టి బాగు చేస్తాడని. ఇలాంటి మాటలు యేసు ప్రభుని గురించి మంచి మాటలు ఏదైనా విన్నాడేమో, కానీ ఆ యేసు ప్రభుతో ఆయనకి ఎట్లాంటి సంబంధము లేదు. మరి ఆయన పిలాతు జారీ చేసిన ఆజ్ఞ మేరకు యేసు ప్రభువును శిలువ మీద మరి వేలాడజేయడం, ఆ పటు బాధలకు యేసు ప్రభు గురి కావడం, ఆ యొక్క కార్యాలన్నీ కూడా మనం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూస్తున్నాం. అంటే మీరు 54వ వచనం చూడండి, మాథ్యూ 27:54. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. ఇది శతాధిపతి మరి నిజముగా దేవుని కుమారుడు యేసు ప్రభు అంటే దైవ కుమారుడు. అంతవరకు అందరూ అంటున్నారు దేవదూషణ చేస్తున్నాడు, ధర్మశాస్త్ర చట్ట ప్రకారము దేవుని కుమారుడని ఎవరన్నా వారిని రాళ్లతో కొట్టి చంపేస్తారు. అది ధర్మశాస్త్ర యొక్క మరి నియమానికి విరుద్ధం. అది ఎవరు ఉల్లంఘించినా వారికి చావే గతి. అయితే యేసు ప్రభు నిజముగా దైవ కుమారుడు, ట్రూలీ హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్ అని చెప్పేది యేసు ప్రభువును అనుకరించిన శిష్యుడు కాదు, అన్యుడు, శతాధిపతి అధికారి. ఆ రోజు యేసు ప్రభును శిలువ మీద వ్రేలాడ చేసే పని అతనిది. ఆయన పని ఏంటంటే దొంగలను, దుర్మార్గులను, బందిపోటు దొంగలను, క్రూరస్తులను, అంటే నియమాలు ఉల్లంఘించిన వారిని, చెడు పనులు చేసేవారిని మరి శిలువ మీద వేలాడ చేయాలి. దట్ ఈస్ హిస్ వర్క్. అయితే మరి ఇంత మారుమనసు ఇతనికి ఎలాగొచ్చింది అంటే, నిజంగా ఆ జరిగిన కలవరి అద్భుతాలన్నీ కూడా ఒకటొకటి చూసినాడు, ఒకటి వెంబడి ఒకటి. ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక లిస్టు చదివినాను కదా, ఇవన్నీ చూసిన తర్వాత గొప్ప మారుమనసు కలిగింది. మారుమనసు కలిగి మిక్కిలి భయపడ్డారు. అతనితో కూడున్న కావలివారు, ఆ రాణువ వారు, ఆ సైనికులేమి, వీళ్ళందరూ కూడా ఇతని కింద 100 మంది ఉంటారు. అందుకే శతాధిపతి, శతం అంటే 100 కదా. మరి వాళ్ళందరూ మిక్కిలి భయపడిపోయినారండి. యేసు ప్రభు మహిమ ఆయన మరణిస్తున్న వేళలో తండ్రి అయిన దేవుడు అలాగూ కనపరిచినాడని మనము విశ్వసిస్తున్నాం. ఈ శతాధిపతికి ప్రతిరోజు ఇది అలవాటే, దొంగలను, బందిపోటులను పోయి సిలువ వేయడం. నేను చదివినాను ఏంటంటే, కనీసం ఒక 2 ఒక్కరు లేక 2 లేక 3, కొన్నిసార్లు కొంతమంది ఎక్కువగా తప్పకుండా సిలువలో వేలాడదీస్తాడు. వాళ్ళకి అది అలవాటు, వాళ్లకు పెద్ద స్పందన కాదు. వారు చూసి 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 వాళ్ళు మరి మందమతులైపోయినారు. వాళ్ళకేమి భావాలు ఏమి రావు. మనలాగా ఎవరైనా బాధపడుతుంటారు, అయ్యో బాధపడుతున్నారని వాళ్ళకేమి అలాగూ దేర్ విల్ నాట్ బి ఎనీ ఎమోషన్స్. దే ఆర్ యూస్డ్ టు డూయింగ్ దట్. సిలువ వేయడం వాళ్ళ పని అంతే. కాబట్టి వారికి పెద్ద స్పందన, పెద్ద మరి ఎమోషన్స్ అంటే భావోద్రేకాలు ఏమి ఉండవు. ఒకడు సిలువలో వేలాడుతుంది, అది శాపగ్రస్తమైంది సిలువ. వాడు చేసిన పనికి వాడు ప్రతిఫలం పొందుతున్నాడు. వాడు దొంగ, వాడు అక్రమస్తుడు. కాబట్టి ఈ మరణశిక్ష వానికి సరిపోయిందని భావంతో అలాగూ వాడిని వేలాడ చేస్తారు. కానీ ఆ రోజు అదే మరి మనస్తత్వంతో శతాధిపతి అక్కడికి వచ్చినాడు. పిలాతు యేసు ప్రభువును సిలువకు అప్పగిస్తున్నాడు. ఆయనలో ఏ నేరం లేదని పిలాతి అన్నాడు. ఇతనిలో నేను మరణశిక్ష పొందినట్లుగా ఏ నేరం నేను చూడడం లేదు అని తన చేతులు కడుక్కున్నాడు. కానీ హీఈస్ హెల్ప్లెస్. నన్ను అడిగితే పిలాతు ఒక నిర్ణయం తీసుకోవడంలో ఒక గట్టితనం లేనివాడు. ఈజ్ అ మైల్డ్ పర్సన్.
చూడండి, ఒక కార్యం కొరకు నిలబడాలంటే ధైర్యం కావాలి. ఒక సత్యాన్ని సత్యం అని చెప్పడానికి ధైర్యం కావాలి. పిలాతు ద్వంద్వబుద్ధి గలవాడు. అటు మనుషులకు ప్రీతికరంగా ఉండాలి, ఇటు మరి అతను ఎదురాడే వారిని నెమ్మదిపరచాలి. మరి ఎటు కాకుండా ఒక డిప్లొమసీ అంటారు దాన్ని, అలాగూ ప్రవర్తించడం మనం సువార్తల్లో చూస్తాం. అది దేవునికి ఏమాత్రం ఇష్టం కాదు. రెండు తలంపులు ఉంది అతనికి. అతనిలో ఏ నేరం లేదంటున్నాడు, మరెందుకు సిలువకు అప్పగిస్తున్నాడు? ఎందుకంటే ప్రజలను ప్రీతిపరచడానికి. ప్రజలందరూ అంటున్నారు బరబ్బానే విడుదల చేయాలి, యేసును సిలువ వేయాలి. మరి చెప్పొచ్చు కదా, ఒక అధికారం ఎందుకుంది? అధికారి చెప్పాలి, నేను యేసులో ఏమీ కూడా నేరం చూడడం లేదు. కానీ ప్రజలకు భయపడుతున్నాడు. ప్రజలకు భయపడి అధికారులు నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజలు దొమ్మిగా పడతారా, అతను చంపుతారా, లేకుంటే అతనికి ఉన్న పదవి ఊడిపోతుందా, అలా రోమా ప్రభుత్వాన్ని అతడు ప్రీతిపరచాలి. ఇవన్నీ అతనికి ఉంటాయి. కాబట్టి ఆ రోజు ఏ పాపం ఎరుగని నిర్దోషి నిష్కల్మషుడు పరిశుద్ధుడైన ప్రభువును సిలువకు అప్పగించినాడు. అయితే ప్రజలందరూ అంటున్నారు, శాస్త్రులు, పెద్దలు, మతనాయకులు, నజరేయుడైన యేసు సిలువ వేయబడడం చూడాలి. వాళ్ళు శాడిస్టులు అన్నవాళ్ళు. వాళ్ళకి అదొక ఆనందం. ఎందుకంటే ఇతను దేవదూషణ చేస్తున్నాడు, దైవ కుమారుడు అంటున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. ప్రజలందరూ ఆయన వశంలో అయిపోతుంటే ఎవరికైనా అసూయ కలుగుతుంది కదా. అంటే అది మానవ స్వభావం. ఒకరు పైకొస్తూ ఉంటే ఓర్వలేని తరం. మరి యేసు ప్రభు ఏ మచ్చలేని ప్రవక్త, దైవ కుమారుడు, మెస్సయ్య అని వారు మాత్రం ఒప్పుకోవడానికి ఇష్టపడడం లేదు. ఏదైనా నేరం వేయాలి. మరి అలాంటి మత నాయకులు, మత గురువుల మధ్యలో ఈ కార్యం జరుగుతుంది. వాళ్ళు సంతోషిస్తున్నారు. ఒక తీరు చూసినప్పుడు యేసు ప్రభువును సిలువ వేయడం ఇంకా వారికి ఎంత సంతోషం అంటే, ఇద్దరు బందిపోటు దొంగల మధ్యలో యేసును వేలాడజేయడం ఇంకా సంతోషంగా ఉంది. ఇద్దరు బందిపోటు దొంగలు, వాళ్ళైతే న్యాయంగానే వారు సిలువ వేయబడడం వారికి అది సమంజసమే. వాళ్ళు చేసిన నేరాలు, ఘోరాలు, అతిక్రమాల నిమిత్తం వారు సిలువ వేయబడుతున్నారు. మరి ఏ పాపం ఎరుగని యేసు ప్రభువును ఎందుకు సిలువ వేస్తున్నారు? అక్కడ ఎవరు కూడా యేసు ప్రభు పక్షాన మాట్లాడడం లేదు. చూడండి, ఇలాంటివి మనం సమాజంలో కూడా చూస్తాం, సంఘాల్లో చూస్తాం. ఒకరు నీతిగా న్యాయంగా ప్రవర్తించినప్పుడు వారి వశాన ఉండడానికి ప్రజలు భయపడతారు. అప్పుడు వాళ్ళ నోళ్ళన్నీ మూతలు పడతాయి. నోరు తెరిచి సత్యం మాట్లాడడానికి వారికి శక్తి చాలదు. అందుకే అక్కడ మరి యేసు ప్రభు అన్యాయపు తీర్పును పొందుతున్నాడు. అన్యాయపు తీర్పు. ఆయనలో ఏ నేరము లేదని శతాధిపతి చూస్తున్నాడు. ఎందుకంటే హీఈస్ ద వన్ హూ ఈజ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ హిమ్ అండర్ హిజ్ ఆర్డర్స్. ఆయన ఆజ్ఞ ఇస్తేనే కదా సిలువ మీద వేలాడాలి. ఆయనకు ఆజ్ఞ జారీ అయింది, ఆ ఆజ్ఞను ఆయన నిర్వర్తించాలి. కానీ యేసును గమనిస్తున్నాడు అనుకుంటా. బాగా గమనిస్తున్నప్పుడు ఆ సుందరమైన ముఖము, ఆ 2 రోజుల నుండి చాలా యాతనలు పడుతున్నాడు యేసు ప్రభు. గెత్సెమనే తోటలో తన నుదుట మీద నుండి చెమట రక్తముగా కారిందని, బహు దుఃఖాక్రాంతుడైనాడు, వ్యసనాక్రాంతుడైనాడని అనేకుల పాపముల నిమిత్తం విజ్ఞాపన చేసినాడు. మరి శిష్యులను వచ్చి సహకరించమన్నప్పుడు వారు నిద్రపోతున్నారు. ఇవన్నీ మనకు తెలిసిందే. తర్వాత ఆయన గెత్సెమనే తోటలో ఉన్నప్పుడే రాను వారు వచ్చి ఆయనను బంధించి యూదా, ఇస్కరియోతు యూదా వంచినాడు. మోసకరమైన ముద్దు పెట్టి యేసు ప్రభువును అప్పగించినాడు. దాని తర్వాత మరి మత నాయకులు, పెద్దలు, మత గురువులు, శాస్త్రులు, పరిసయ్యులు చాలా ఇబ్బంది పెట్టినారు. పిలాతు దగ్గర పంపిస్తున్నారు, హేరోదు దగ్గర. ఆ రాత్రంతా యేసు ప్రభువుకు నిద్ర లేదు, ఆహారం లేదు. ఎంత బాధపడి ఉండొచ్చు. హౌ మచ్ హీ సఫర్డ్. తర్వాతనే కదా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు 6 గంటల పాటు బాధ అనుభవించాల్సి వచ్చింది. అంటే ఇవన్నీ నేను ఊహించుకుంటున్నాను, శతాధిపతి ఇవన్నీ చూసి ఉండొచ్చు. ఈయనలో ఏ నేరం కనబడడం లేదు. ఇంత సుముఖం, ఎంత చక్కగా ఉన్నాడు. మరి ఏ అక్రమస్తుల ముఖం చూస్తే మనం చెప్పొచ్చు కదా. ఒక మనిషి ముఖం చూస్తే మనం చెప్పొచ్చు. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. చూడగానే చెప్పొచ్చు వీడు దొంగ అని.
చూడగానే చెప్పొచ్చు వీడు హంతకుడని, లేక వీడు చూస్తే తాగుబోతని చూడగానే చెప్పొచ్చు. ఉదయం ప్రార్థనకు వచ్చినాడు ఒక అతను. మొట్టమొదటి నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇంత ఎందుకు తాగుతావయ్యా నువ్వు అని అడిగాను. అంటే ఆయన షాక్ అయిపోయాడు. నేను తాగుతానని అమ్మకెట్ట తెలుసు? తెలుసుకుంటాం మేము, ఆత్మచేత నడిపింపబడినవాడు. చాలా షాక్ అయిపోయినాడు అనమాట. ఎందుకు ఇంత తాగుతున్నావు అని, తాగుతున్నావా తాగుబోతా అని అడగలే నేను, ఇంతెందుకు తాగుతున్నావు నువ్వు అనగానే షాక్ అయ్యాను. అంటే ఒక మనిషిని చూడగానే మనకు తప్పకుండా గుర్తవుతుంది వారి ముఖ వర్చస్సు. కానీ యేసులో ఏ పాపము లేదని, ఆ ఇద్దరు నేరస్తుల ముఖం ఎంత క్రూరంగా ఉండిందో, యేసు ప్రభు ముఖం ఎలాగుండిందో అంటే ఒకసారి మీరే ఊహించుకోండి. 10,000లో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, వేలాది వేల జనాల్లో గుర్తింపదగిన వాడని శూలమతి తన ప్రియుడైన మరి వరుని కొనియాడుతుంది కదా పరమగీతాలను. యేసు ప్రభు బహు సుందరుడని చరిత్ర కూడా చెప్తుంది. పరిశుద్ధుడు కదా, పరిశుద్ధతే ఒక అలంకారం, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. పరిశుద్ధత ఒక అలంకారమే. ఒక ముఖవర్చస్సు అంతా వారి హృదయం ఎలా ఉందో అలా మారిపోతూ ఉంటుంది. అయితే యేసు ప్రభువును మరి చూచి చాలా ఇంప్రెస్ అయి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. జీసస్ మైట్ హ్యావ్ మేడ్ ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది సెంచ్యూరియన్స్ లైఫ్. ఈ శతాధిపతి చూసినప్పటి నుండి ఆయనలో ఆందోళన కలిగి ఉండొచ్చు. ఎందుకు ఇంత చక్కని ఒక ఏ పాపం ఎరుగని పరిశుద్ధుని సిలువకేసి కొట్టేస్తారు కదా అప్పటికప్పుడే. 9 గంటలకే అతన్ని వ్రేలాడ చేసినారు. ఆ సున్నితమైన చేతులు, ఆ యొక్క మరి రిస్ట్ ఇక్కడేసి కొట్టడం, తర్వాత కాళ్ళకేసి సున్నితమైన పాదాలు వేసి బలమైన మేకులతో వ్రేలాడదీయడం, ఆ ముండ్ల మక్కుటం ప్రభుకే పెట్టినారు కదా, ఆ దొంగలకేం పెట్టలేదు అనుకుంటాం. అంటే చూడండి, అదంతా ఇంకా ఎక్స్ట్రాస్ అనమాట. హీ హ్యాస్ టు సఫర్. ఇవన్నీ మరి చూసినప్పుడు అంత నేరస్తుడేం కాదు, అసలు నేరమే చేయలేదని పిలాతు చెప్పడం కూడా విన్నాడేమో శతాధిపతి. అయితే ఎందుకు ఇంత ఘోర శ్రమలని, ఇంత విరుద్ధంగా ఉన్నాడు ఈ ఇద్దరు దొంగలకు, మరి ఎందుకు ఇంత శిలువ మరణం అని ఆలోచించి ఉండొచ్చు. హీ మైట్ హావ్ థాట్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. అన్యాయపు తీర్పని శతాధిపతికి తెలుసు అనుకుంటాను. ఎందుకంటే ప్రజలందరూ కేకలు వేసినారు కదా, బరబ్బా ఎక్కాల్సిన శిలువ ప్రభు. ఇప్పుడు ఆ శిలువ మీదనే కదా ప్రభువును వేలాడదీసేది. మీకు ప్రభు యేసు కావాలన్నా బరబ్బా కావాలంటే ప్రజలందరూ ఏం కేక వేసినారు? మాకు బరబ్బానే కావాలి. యేసును తృణీకరించినారు. అది పస్కా పండుగ దినం. వేల కొలది మరి యూదులు ఎక్కడెక్కడ చెదిరిపోయినారు, వాళ్ళందరూ కూడా యెరూషలేములో దేవుడున్నాడని ఆలయానికే వస్తారు బలులు అర్పించడానికి. అంటే అంత బిజీగా ఉందన్నమాట, అంత రష్గా ఉంది, ప్రజల మరి హడావుడి ఇవన్నీ ఉన్నాయి. దాని మధ్యలో ఈ కార్యం జరుగుతూ ఉంది. అయితే చాలామంది అతన్ని తూలనాడుతున్నారు, అపహాస్యం చేస్తున్నారు, ముఖం మీద ఉమ్మినారని, బట్ట వేసి గుద్ది నిన్ను గుద్దినవాడెవరు ప్రవచించమని, ఇలాంటివన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అవన్నీ మనకు తెలుసు. నాకు అనిపిస్తుంది కొందరన్నా మంచి మాట్లాడి ఉండొచ్చు యేసు ప్రభు గురించి. ఎందుకంటే ప్రభు యొక్క సహాయము, ప్రభు యొక్క మేలు, ప్రభు యొక్క రక్షణ కార్యం, స్వస్థత కార్యం పొందిన వాళ్ళు అక్కడ లేకపోలేరు, తప్పకుండా ఉన్నారు అక్కడ. ఎంతోమంది స్త్రీలు రొమ్ము కొట్టుకుంటూ, ప్రభువా నీకు పట్టుబాధలు ఎందుకు, నువ్వేం పాపం చేసినావని యెరూషలేము స్త్రీలు ఏడుస్తుంటే యేసు ప్రభు ఒక్కసారి వాళ్ళ వైపు చూసి, మీరు నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం, మీ బిడ్డల నిమిత్తం ఏం చేయమన్నాడు? ఏడుమన్నాడు. అంటే మంచివారు కూడా ఉన్నారు ఆ గుంపులో. నాకు అనిపిస్తుంది ఆయన చేసిన స్వస్థత కార్యాలు, ఎలాగ మూగివారు మాట్లాడినారు, చెవిటివారు విన్నారు, గుడ్డివారు చూసినారు, కుంటివారు నడిచినారు, చచ్చిన వారు లేచినారు, ఆకలి కొన్నవారికి ఆహారం పెట్టినాడు, మరి ఇవన్నీ మాట్లాడుకున్నవారు కూడా ఉన్నారు అక్కడ. కానీ ధైర్యం లేదు వారికి ప్రభు కొరకు నిలబడ్డానికి. ప్రభు కొరకు ఒక మంచి మాట చెప్పి నిలబడ్డానుకున్న స్థాయిలో ఎవరు లేరన్నమాట. పైగా ఈ దూషిస్తున్న వారితో వారు కూడా కలిసిపోయినారు, చూస్తున్నారు అంతే. దే ఆర్ మియర్ స్పెక్టేటర్స్, హెల్ప్లెస్ పీపుల్. ఏం చేయలేకపోతున్నారు. అధికారాన్ని ధిక్కరించడానికి వారికి మరి ధైర్యం లేదు. అన్నా కయప వారు కూడా, ఎందుకంటే రోమా ప్రభుత్వానికి భయపడి ఎలాగన్నా ఈ యేసును వదిలించుకుంటే చాలు,
చనిపోయిందంటే అంతకంటే శుభవార్త మరొకటి లేదని వీళ్ళందరూ చాలా క్రూరమైన భావం కలిగి ఉన్నారు. ఇవన్నీ కూడా నాకు అనిపిస్తుంది శతాధిపతి చక్కగా మరి అర్థం చేసుకుంటున్నాడు. ఈజ్ అన్ అబ్జర్వర్ అన్నమాట. అధికారం ఇచ్చేసినాడు శిలువ మరణానికి. తర్వాత ఇవన్నీ చుట్టూ పార చూస్తున్నప్పుడు కొందరు చెడ్డ మాటలు అంటున్నారు, బూతులు అంటారు. శిలువ వేసి ఆ సమయంలో భయంకరంగా తిడతారంట, ప్రజలు తిడతారంట. ప్రజలను సిలువ వేసేవారిని, సిలువ వేయబడిన వారు బాగా బూతులు తిడతారంట. ఎందుకంటే వారు ప్రాణం పోతుంది కదా. ఇంత బాధ అనుభవిస్తుంటే వారి నోటిలో బూతులు వస్తాయి అన్నమాట, చెడ్డ మాటలు వస్తాయి అన్నమాట. కొడుతుంటే ఎట్టుంటుంది? ఎలాగైనా చచ్చిపోతున్నాం కదా, వీని తిట్టి శపించి చచ్చిపోవాలనుకుంటారేమో, తెగిస్తారు. అలాగే శాపనార్థాలు, బూతులు, చెడ్డ మాటలు, క్రూరమైన మాటలు వస్తుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు దొంగలు, పైగా వాళ్ళకేమి సంస్కృతి లేదు. కొడుతూ ఉంటే వాళ్ళకు బూతులు వస్తుంటాయి. కానీ శతాధిపతి చూస్తుంటే యేసు ప్రభు ఎంత మౌనంగా ఉన్నాడు. బాధింపబడినను నోరు తెరవలేదు. ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒక్క చెడ్డ మాట నోటి నుండి రాలేదు, ఒక్క కాని మాట నోటి నుండి రావడం లేదు. అసలు మౌనం అంతే, సైలెంట్. ఆ సైలెన్స్లోనే ఎన్ని అద్భుతాలు కలుగుతున్నాయి అంటే దేవుడే వచ్చి ఇంటర్వ్యూన్ చేసినాడు. పరమందున్న దేవుడే జోక్యం చేసుకుని ఈ అద్భుతాలు, ఇవన్నీ 7 అద్భుతాలు మనం ధ్యానిస్తున్నాం కదా, అవన్నీ జరిగించింది తండ్రి అయిన దేవుడే కదా. సర్వ సృష్టికి ఆది సంభూతుడు, తన కుమారుడు, తన అద్వితీయ కుమారుడు ఇలాంటి పటుబాధలు అనుభవిస్తున్నప్పుడు మరి ఈ క్రూరులు, రాక్షస స్వభావం గల వారికి వణుకు పుట్టించడానికే ఇలాగూ జరిగిందేమో. ఎందుకంటే దే రిజెక్టెడ్ క్రైస్ట్. వారు యేసు ప్రభువును తృణీకరించినారు. వాక్యంలో మనం చూసినప్పుడు అంగీకరించిన వానికి, యేసును అంగీకరించిన వానికి నిత్య జీవము, యేసును తృణీకరించిన వానికి దేవుని ఉగ్రత వాని మీద నిలుస్తుందని యోహాను సువార్త 3:36 ఉదయకాలం కూడా చదివినాం. అయితే అనుకుండొచ్చు శతాధిపతి ఏదో అర్థం లేని మతపరమైన కార్యాలు అన్యాయంగా ఇలాగూ సిలువ వేస్తున్నారు, వేయమన్నారు, నేను వేస్తున్నాను. కానీ హీ లుక్స్ వెరీ ఇన్నసెంట్, హీ లుక్స్ వెరీ హ్యాండ్సమ్, వెరీ వెరీ స్వీట్ జీసస్. ఇంత చక్కని ప్రభువును సిలువ వేయడం ఏంటని శతాధిపతి హృదయంలో ఒకవేళ కలత కలిగి ఉండొచ్చని నేను భావిస్తున్నాను. అంటే అందరికీ మేలు చేసిన వ్యక్తి కదా. ఆయన కీడు చేసినాడు, ఎవరికైనా అన్యాయం చేసినాడు, ఎవరైనా చంపినాడు, లేకుంటే దొంగతనం చేసినాడు, లేకుంటే వ్యభిచారం చేసినాడు అని ఎక్కడ రికార్డ్ లేదు కదా. మచ్చలేని గొర్రెపిల్ల, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, వధింపబడబో దేవుని గొర్రెపిల్ల, ఏ పాపం ఎరుగని గొర్రెపిల్ల. మరి చాలా బలహీనంగా కూడా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి గెత్సెమనే తోటలో వెళ్ళినప్పుడు మరి అంతా దీర్ఘ ప్రార్థన చేసినాడు. ఆయన చెమట నేలను పడే రక్త బిందువుల వలె మారిపోయింది. అంటే చెమట రక్తం మిళితమై శరీరం నుండి మరి ప్రవహిస్తుందంటే తప్పకుండా డీహైడ్రేషన్తో బాధపడి ఉండొచ్చు. అక్కడేమో నీళ్ళు ఇవ్వడానికి ఎవరున్నారు? దాహం కొన్నాడు ఆయన బాగా. రాత్రంతా ఇబ్బంది పెట్టినారు యేసుప్రభు. ఆ గురువారం రాత్రంతా ట్రయల్స్ అన్నమాట. అటు లాగుతున్నారు, ఇటు లాగుతున్నారు, అటు పోమంటారు, ప్రశ్నలు అడిగి విసిగిస్తున్నారు. దానికి ఏది కూడా జవాబు చెప్పలేదు ప్రభు. తిరిగి ఉదయం కాగానే మళ్ళీ సిలువ గొల్గత కల్వరి గిరికి తీసుకొని వెళ్తున్నారు. అది కూడా ఎంత శ్రమ పడుతూ తీసుకువెళ్ళినారు అంత. ఐ థింక్ హీ వాజ్ టోటలీ వియరీ అండ్ ఫ్యాటిగ్. అంటే చాలా బలహీనం అయిపోయినాడు ప్రభు. అందుకే 5వ మాట, నేను దప్పికొనుచున్నాను, ఐ థర్స్ట్. ఎందుకంటే ఆయనకు మరి శారీరకమైన దప్పిక ఒకటి, ఈ మానవులందరినీ చూసినప్పుడు వీళ్ళు రక్షణను తృణీకరిస్తున్నారు కదా అని దాహం కూడా అని భక్తులు అంటారు. ఇట్స్ ఏ థర్స్ట్ ఫర్ ద లాస్ట్ సోల్స్, ఆల్సో ఏ థర్స్ట్ ఫర్ హిస్ బాడీ విచ్ ఇస్ డీహైడ్రేటెడ్. అంటే ఇది ఇలాగుంది. గొల్గొతా కొండ మీద యేసు ప్రభువును ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడ చేస్తూ పటు బాధలు, హింసలు, తూలనాడడం, చెడ్డ మాటలు పలకడం, మూర్ఖులంతా తుంటరులంతా ఎగబడి అతన్ని హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నాడు. ఓ నువ్వు రక్షకుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని ఎవరంటున్నారు? పక్కనున్న దొంగలు అంటున్నారు. నువ్వు రక్షకుడు అని పేరు కదా నీకు, మరి నువ్వు కూడా కిందికి దిగురాదు, మమ్మల్ని కూడా దింపు రాదు అని అంటున్నారు. చూడండి, అలాంటి సమయంలో కూడా యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. ఇవన్నీ మనం నేర్చుకోవడానికి సిలువ ధ్యానాలు. ఎవరైనా నిన్ను ఏదైనా మాట అంటే వెంటనే రియాక్ట్ కావడం దేవుని చిత్తం కాదు. చాలామంది యవనస్తులు ఇక్కడ వినాలి తప్పకుండా. పెద్దలు గద్దించినప్పుడు
రోషం ఒక్కటేసారి వచ్చి పడి పెద్దలను ఏదేదో అనేస్తారు. నెవర్ డూ దట్. పెద్దల మాట చద్దన్న మూట అని నేను ఎక్కడో చదివినా. పెద్దలు నేను కొట్టినా నీకు మేలే, తిట్టినా మేలే. ఎందుకంటే వారు దేవుని చేత ఆత్మతో నింపబడి అభిషక్తులు వాళ్ళు. ఏమనొద్దు తిరిగి. నేను గమనించినాను, అన్యులైతే తిట్టించుకుంటారంట పెద్దలతోటి, అది వాళ్ళకి దీవెన కావాలి. ఒకరోజు ఉంటుందట, వాళ్ళు వ్రతం పుచ్చుకొని పెద్దల చేత తిట్టించుకుంటారట. ఎంత తిడితే అంత మంచిది మాకు, ఎంత తిడితే మాకు అంత ఆశీర్వాదం ఐశ్వర్యం అనుకుంటారంట. మనకు ఇంత వాక్యం తెలిసి కూడా పెద్దలు కానీ కాపర్లు కానీ నాయకులు కానీ కోపగిస్తే వెంటనే రియాక్ట్ ఎప్పుడు కావద్దు. ఏదో ఒక మంచి జరగబోతుంది, అందుకే వీరు నన్ను తిట్టినారు అనుకోవాలి. తప్పకుండా మంచి జరుగుతుంది. నమ్మకం ఉంటే ఒకసారి దేవుని స్తుతించండి. హల్లెలూయా. తప్పకుండా జరుగుతుంది, మీకు అనుమానం అవసరం లేదు. చూడండి, మరి యేసు ప్రభువును ఈ విధంగా వారు ఎగతాళి చేస్తూ ఒక మాట అయినను ప్రభు అనలేదు. అంటే వీళ్ళేం పెద్దలు కాదు, వీళ్ళంతా అక్రమస్తులు. అయినా ప్రభు నోరు తెరవలేదు కదా. బాధింపబడిన నోరు తెరవలేదు. ఎగతాళి చేసినా, పరహాసం చేసినా, పరిహసించినా, చెడ్డ మాటలు బూతులు మాట్లాడుతున్నారు, తిడుతున్నారు, అందరూ హేళన చేస్తున్నారు, గేలి చేస్తున్నారు అన్నమాట. ఇన్సల్టింగ్. నువ్వు రక్షకుడవా, మరి ఎందుకు ఇలా నిస్సహాయంగా వేలాడుతున్నావు, నువ్వు అమ్మను కూడా రక్షించు, నిన్ను నీవే రక్షించుకో. ఇలాంటి మాటలు విన్నప్పుడు కూడా ప్రభువు స్పందించడం లేదు. అంటే ఇవన్నీ కూడా ఒకడు గమనిస్తున్నాడు. ఎవరది? శతాధిపతి గమనిస్తున్నాడు. ఈజ్ అబ్జర్వింగ్ అన్నమాట. లోకం మనల్ని ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడే ఒకని గుణం బయట పెడుతుంది. అడ్వర్సిటీ ఈజ్ ద టెస్ట్ ఫర్ యువర్ క్యారెక్టర్. ఒకరి స్వభావం బయటపడాలంటే వాళ్ళకి కష్టాల గుండా రావాలి. ఆ కష్టాల్లో వాళ్ళు ఎట్లా ప్రతిస్పందిస్తారో అది వాళ్ళ స్వభావం అన్నమాట. అన్నీ బాగున్నప్పుడు అందరు చిరునవ్వు నవ్వుకొని స్మైల్ చేసుకుంటూ చక్కగా ఉంటారు. కానీ అన్నీ తికమకైనప్పుడు అప్పుడు వారు ఎలాగుంటారు, అది వాళ్ళ క్యారెక్టర్ అన్నమాట. అయితే యేసు ప్రభు అన్నీ ప్రతికూలంగా ఉన్నా చాలా మౌనంగా ఉన్నాడు. అన్యాయమైన తీర్పు పొందుతున్నాడు. శతాధిపతికి తెలుసు అమాయకుడని, యథార్థవంతుడని, ఆయనలో ఏ దోషం లేదని. అయితే ఆయన రాజకీయాలు అంటారు కదా, చిన్న 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 రాజకీయాలు అంటారు, అంటే పొలిటిక్స్. అప్పుడు కూడా పొలిటిక్సే జరుగుతుందన్నమాట. రాజకీయాల ద్వారా ఇతడు కీడు పొందుతున్నాడని పిలాతుకు బాగా అర్థమైంది. కానీ ఆశ్చర్యపడుతున్నాడు. ఏంటి నోటి నుండి ఒక్క మాట రావడం లేదు, ఒక్క చెడ్డ బూతు రావడం లేదు, ఒక శాపవచనం రావడం లేదు, తిరుగుబాటు ధోరణియే లేదు. అన్నీ అనుభవిస్తానికి సిద్ధంగా ఉన్నాడు, అనుభవిస్తున్నాడు, కానీ మరుమాట మాట్లాడడం లేదు. అది కూడా శతాధిపతి హృదయంలో ముద్రలు వేసింది. ఆయన మౌనం, డిగ్నిటీ ఇన్ బేరింగ్ సఫరింగ్. ఎంత గౌరవాత్మకంగా ఉన్నాడు ఆయన. ఇద్దరు దొంగల్లాగా లేడు, ప్రత్యేకంగా ఉన్నాడు. పటుబాధలు పడుతున్నాడు, చలనమే లేదు, నోటి నుండి ఒక్క మాట రావడం లేదు. దయనీయమైన ఆ చూపులు, ఆ బక్క చిక్కిన దేహం, న్యాయం కొరకు పోరాటమే లేదు. అందుకే ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు 2వ అధ్యాయంలో, మరణం పొందినంతగా ఆయన తండ్రికి విధేయత చూపినాడు. ఎందుకంటే ఆయనకు తెలిసింది తండ్రి చిత్తం ఇది. తెలుసుకున్న తర్వాత ఇంకెందుకు ఆందోళన? ఇప్పుడు నీ జీవితంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక చిత్తం ఉంది. ఆ చిత్తము నెరవేరుతూ ఉంది. నీకు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది, మనుషులు ఏవేవో మాట్లాడుకుంటున్నారు. అయినా నీకెందుకు బాధ? దేవుడు తన చిత్త ప్రకారం నీ జీవితాన్ని మలుస్తూ ఉన్నప్పుడు నువ్వేం ఆందోళన పడే అవసరం లేదు. అది కాదు ఇది అని పెద్ద మరి దాని వివరణ కూడా అవసరం లేదు. జస్ట్ బేర్ ఇట్ ఇన్ సైలెన్స్. లుక్ ఎట్ జీసస్. ఎంత అవమానం పొందుతున్నాడు. ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన శిలువ మీద వ్రేలాడుతూ వేసిన 7 కేకలు తప్ప మరుమాట ఆయన మాట్లాడలేదని చరిత్ర తెలియజేస్తుంది, బైబిల్లో ఉంది. హీ డిడ్ నాట్ స్పీక్ ఎనీథింగ్ అదర్ దెన్ ద 7 ప్రామినెంట్ వాయిసెస్ ఓవర్ ద క్రాస్. అందుకే 7 వాయిసెస్ ఓవర్ ద క్రాస్. ఆ 7 గొప్ప శబ్దాలు, 7 మాటలు సిలువలో పలికిన 7 మాటలే గుడ్ ఫ్రైడే నాడు 7 స్పీకర్లు వివరిస్తూ ఉంటారు. ఒక సహోదరి అంటుంది, మాకు సిలువలో ఇన్ని వార్తలు ఉన్నాయని తెలియదమ్మా,
మేము సిలువ అంటే 7 మాటలు, సిలువలో పలికిన 7 మాటలే మేము ఎన్నో సంవత్సరాల నుండి అదే మేము వింటున్నాం. కానీ సిలువలు సంబంధించి ఇన్ని వర్తమానాలు ఉంటాయని, ఇన్ని కార్యాలు ఉంటాయని, ఇంత చరిత్ర ఉందని మాకేం తెలియదు. అందుకొరకు కూడా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఎందుకంటే దేవునికి సిలువ గురించి ఉన్న వార్తలు మన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ద్వారా లోకానికి అందించడానికి గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకొరకు నేను కూడా దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. అంటే సిలువను గూర్చిన వార్త వినడానికే కోకొల్లుగా జనాలు ఉన్నారు. అది నశించున్న వారికి వెర్రితనంగా ఉంది, రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. అంటే శతాధిపతి ఆశ్చర్యపడినాడు. ఎందుకు? తన హృదయంలో చాలా భావోద్వేగాలు చెలరేగి ఉండొచ్చు. ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నాడు? ఇంతగా కంపోజ్డ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే చెక్కు చెదరకుండా, ఎన్ని బాధలైనా కానీ, ఎంత నొప్పైనా, ఎంత గాయమైనా చెక్కు చెదరకుండా కంపోజ్డ్గా ఉన్నాడు, కామ్గా ఉన్నాడు, సమాధానంగా ఉన్నాడు. ఏ అలజడి లేదు, ఆందోళన లేదు. ఇద్దరు వల్ల చెడ్డ మాటలు బూతులు ఏం లేవు, శాపవచనాలు లేదు. శాపిస్తారంట ఈ సిల్వలో రియలైన ఫస్ట్ ప్రైమ్ థింగ్ ఏంటంటే దే కర్స్ పీపుల్ హూ ఆర్ హర్టింగ్ దెమ్. ఆ శాపవచనాలు ఏం లేకుండా ఇంత నిబ్బరంగా వేదన భరిస్తూ ఉన్నాడంటే అవన్నీ ముద్రలు శతాధిపతి హృదయంలో తప్పకుండా పడి ఉండొచ్చని నేను భావిస్తున్నాను. ఇంత శక్తి తనకి ఎక్కడి నుండి వచ్చిందని కూడా ఆలోచించి ఉండొచ్చు. సాధారణమైన వ్యక్తి అయితే కాదని హీ మైట్ హవ్ కమ్ టు ఎ కంక్లూజన్. డిఫరెంట్గా ఉన్నాడు ఏంటి, తను భిన్నంగా ఉన్నాడు, ఇంత గొప్ప వ్యక్తి అని అనుకుండవచ్చు. అయితే ఆ సమూహం అంతా తన్ని గేలి చేసిన యేసు ప్రభు హీ సెడ్ సంథింగ్ అన్బిలీవబుల్. అంటే ఇలాగూ ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నా యేసు ప్రభు నోటి నుండి వచ్చిన మాట అతనికి చాలా అద్భుతం అనిపించింది. ప్రాణం విడుస్తున్న ఆ సమయాల్లో మొట్టమొదటి కేక్ ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించండి. అది విన్నాడు తప్పకుండా శతాధిపతి. అక్కడే ఉన్నాడు, హి సెడ్ ద ఫుట్ ఆఫ్ ద క్రాస్. విని ఇంకా ఆశ్చర్యపడి ఉండొచ్చు, ఎంత భిన్నంగా ఉంది. ప్రజలందరూ ఇలాగూ అతన్ని బూతులాడుతుంటే అతని నోటి నుండి తండ్రి అయిన దేవునికి, అంటే తండ్రి దేవునికి మొరపెడుతున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించమంటున్నాడు. అది కూడా మనం సిలువ ధ్యానాల్లో బాగా నేర్చుకోవాలి. సిలువ ధ్యానాలు చేసిన వారి జీవితాలు వేరుగా ఉండాలి. నేను అంటున్నది చిన్న చిన్న యేసుల్లా కనబడాలి 40 రోజులైన తర్వాత. ఒక కోడిగుడ్డు పెట్ట కింద పెడితేనే 21 రోజులకు తల్లిలాగా పుడుతుంది. అవన్నీ గుడ్డు విప్పుకుంటూ వచ్చేస్తుంది కదా పగిలి. కానీ 40 రోజులు హ్యాచింగ్, ఇది పొదగడం అన్నమాట. యేసు స్వభావం నీలో లేకుంటే ఈ ప్రయాసం అంతా వ్యర్థమే. యేసు ప్రభు ఈ మాట అన్నప్పుడు చాలా ఆశ్చర్యపడి ఉండొచ్చు. ఐ థింక్ హీ డెఫినెట్లీ లిసన్ టు ఆల్ ద 7 వాయిసెస్. 7 మాటలు విని ఉండొచ్చు. ఒకటేమో క్షమించమంటున్నాడు, పెద్ద కేక. ఈ యొక్క దుర్మార్గులందరినీ కూడా క్షమించమంటున్నాడు. రెండవదేమో దొంగతో మంచి మాట మాట్లాడుతున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైస్లో. మూడవదేమో తన తల్లితో మాట్లాడుతున్నాడు, తన ప్రియ శిష్యునితో మాట్లాడుతున్నాడు, అమ్మా అని పిలిచినాడు. ఇదిగో నీ కుమారుడు, తాను ప్రేమించిన ప్రియ శిష్యుని, ఇదిగో నీ తల్లి అని. అంటే అవన్నీ కూడా ఐ థింక్ హీ మైట్ హావ్ విట్నెస్డ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. నాలుగవదేమో దేశమంతా చీకటి గమిపోయింది. ఆ తండ్రికి కుమారునికి ఉన్న ఎడబాటు ద్వారా ఆ దేశం అంతటా చీకటి గమ్మినప్పుడు కూడా ఆశ్చర్యపడి ఉండొచ్చు. వాట్ ఈస్ దిస్? టోటల్ డార్క్నెస్. సూర్యుడే అదృశ్యుడైపోయినాడు, అప్పుడు కూడా ఆశ్చర్యపడి ఉండొచ్చు. 5వ మాట, నేను దప్పికొంటున్నాను అంటే అప్పుడు కూడా శతాధిపతి, ఆయనకు ఆత్మీయ అంతరార్థం ఏం తెలియదు కానీ అన్యుడు కదా పాపం, నీటి కొరకు దాహం వస్తుందేమో ఆయనకు ఎందుకు దాహం అవుతుంది? ఆయన జీవజలపు ఊట కదా. ఆయనకు అదంతా తెలియదు కానీ ఆ అయ్యో కష్టపడుతున్నాడు, చాలా నీరు గారిపోయింది, రక్తం అంతా స్రవించిపోయింది, అందుకే దాహం అవుతుందేమో అని అనుకుండొచ్చు. 6వ మాట ఏంటి? ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనదంటే శతాధిపతి ఏమనుకున్నాడు? అయిపోయింది, నా బాధలన్నీ తీరిపోయింది అని ఆయన అనుకుండొచ్చు.
సమాప్తమైందంటే నాకు అనిపిస్తుంది ఆ మత గురువులు, మత నాయకులు, అన్న కైప వీళ్ళందరూ ఉన్నారు, అధికారులు అంతా కూడా అమ్మ పీడ వదిలిపోయింది అనుకున్నారేమో. 7వ మాట విన్నప్పుడు కూడా శతాధిపతి ఆశ్చర్యపడి ఉండొచ్చు. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాం అంటే కూడా మరి ఇతని తాళిమికి, ఇతని శక్తికి, ఇతనుకున్న ప్రేమకు, ఆ సహనానికి శతాధిపతి గుండెలో పరివర్తనం జరుగుతూనే ఉన్నది. ఒక్కటేసారి అంటాడా ఈయన నిజముగా దైవ కుమారుడని? స్లోలీ ద వర్క్ బిగాన్ అన్నమాట. ఎవరు కూడా ఒకేసారి రక్షణ పొందరండి. వస్తూ ఉంటారు కూడికకు, చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ దగ్గర చుట్టుముట్టున్న వాళ్ళ స్వభావాలన్నీ చూస్తారు, వాళ్ళ ప్రవర్తన చూస్తారు. ఒక్కసారి దేవుడు వారి జీవితంలో మరి చోటు చేసుకుంటాడు. అప్పుడు వారు రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం. అందుకే మన ప్రవర్తన అన్యజనుల మధ్యలో చాలా చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఎందుకంటే నీ నిమిత్తం ఒకడు వెనక వెళ్ళిపోవద్దు. నీ యొక్క ప్రవర్తనను చూసి అన్యజనుల మధ్యలో దేవుని నామం ఎప్పుడు కూడా దూషింపబడకూడదని జాగ్రత్త వహించాలి. చూడండి, ఈ శతాధిపతి కార్యాలన్నీ చూసి మార్పు 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 మారుతూ ఉన్నాడు. ఏంటబ్బా ఇదంతా కొత్తగా ఉంది. ఎంత ప్రభావము యేసు ప్రభు ఈ శతాధిపతి మీద కలిగిస్తే ఆ మాట నోటి నుండి వస్తుంది. దేశమంతా చీకటి గమ్మి సూర్యుడు అదృశ్యుడై దేవాలయం తెర చినగడం ఈయన చూసి ఉండలేదు. ఎందుకంటే ఈయన దేవాలయంకి వెళ్ళాడు కదా. ఆ అద్భుతం ఈయన చూసి ఉండలేదో మనకు తెలియదు. అది కూడా అంతర్భాగంలో ఉన్న పరిశుద్ధ స్థలంలో ఉన్న తెర చినగడం చూడలేదేమో. 3వదైతే చూసినాడు. ఏంటది? 3వదేంటి అద్భుతం? మహాభూకంపము కలిగింది, బండలు బ్రద్దలైంది. ఇవన్నీ చూస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. కాబట్టి మరి ఒక్కసారి ఆ మాట అంటున్నాడు, నిజముగా ఇతను దేవుని కుమారుడు. అదనమాట యాక్చువల్లీ రక్షణకు ఉన్న నాంది. యేసు ప్రభువును దేవుని కుమారుడుగా అంగీకరించడమే కదా రక్షణ పొందడం అంటే. సాతానుడు ఎప్పుడు కూడా నీతో చెవిలో ఊపుతాడు, దేవుని కుమారుడు కాదు, ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక బోధకుడు, ఆయన ఒక టీచర్. సాతాను చెప్పే మాట. 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదానే ఎప్పుడు యేసు ప్రభువును ఏమని సంబోధించేది తెలుసా మీకు? తెలియదా మీకు? తక్కిన శిష్యులందరూ ప్రభువా 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 అంటే యూదా ఏమనేది? బోధకుడా. చూసినావు, నోటి నుండి ప్రభువా అని అంగీకారం లేదు ఆయనకి. హీ డజంట్ బిలీవ్ ఇట్. దట్స్ వై హీ సేస్ టీచర్. యు ఆర్ ఎ టీచర్, మత బోధకుడు. కానీ ఆ అపనమ్మకము ఎలాంటి పరిస్థితికి అతన్ని లాక్కొని వెళ్ళింది మీరు ఆలోచించండి. వాడు సొంతగా ఉరి వేసుకోవాల్సి వచ్చింది. అందుకే మన నమ్మకాల గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. వాట్ యు బిలీవ్ సో యూ విల్ బీ. నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావో అలాగే నీకు సంభవిస్తుంది. గురువు బోధకుడు అన్నాడు, భయంకరమైన అంతము అనుభవించినాడు. తక్కిన శిష్యులు ఎవ్వరు కూడా అలా బోధకుడు అని పిలవలేదండి. మీరు సువార్తలు అన్నీ చూడండి, మత్తయి, మార్కు, లూకా, యోహాన్. ఎక్కడ ఏ శిష్యుడు యూదా తప్ప మరి బోధకుడా అని సంబోధించలేదు. కానీ ప్రభువా, పేతురు ఏమంటాడు? ప్రభువా ప్రభువా. తక్కిన శిష్యులందరూ ప్రభువా అంటారు. అయితే మరి ఇలాగూ శతాధిపతి జరిగినవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు, బాధపడుతున్నాడు అనుకుంటా. నేను అనుకున్నాను, నాకేమనిపించిందంటే నిజంగా శతాధిపతి ఎంతోమందిని సిలువ వేస్తాడు రోజు. ఒక సంవత్సరానికి 500 మందిని మినిమం. చరిత్రకారులు అంటున్నాడు మినిమం 1 or 2 ఎవ్రీడే. పోనీ ఒక్కటి అనుకున్నా కానీ 300 మంది కంటే పైగా సిలువ వేసి 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 అతని మనస్సాక్షి ఎంత మందంగా ఉంటుందండి. అతని మనోభావాలన్నీ దెబ్బతిని బియాండ్ రిపేర్ ఉంటుంది. ఆయన కరుడు గట్టిపోయినట్టున్నాడు ఈ బాధలన్నీ చూసి. రోజు అదే పని కదా. అందుకే వాళ్ళకి గుచ్చినా వాళ్ళకేం బాధ కాదు, కొట్టినా బాధ కాదు. వాళ్ళ డ్యూటీ అన్నమాట. పోలీస్ శాఖ వాళ్ళు అంటారు అది మా డ్యూటీ అండి. నేను ఒక పోలీస్ అని అతన్ని అడిగినాను, అయ్యా నువ్వు లాఠీ పట్టుకొని కొడతా ఉంటే నీకు మనస్సాక్షి ఉండదా అని అడిగాను. మనస్సాక్షి కాదమ్మా, అది మా డ్యూటీ అన్నాడు. నిజమే కదా, మరి ఆయన డ్యూటీ, ఆ డ్యూటీ చేస్తేనే ఆయనకు మరి జీతం వచ్చేది. అయితే అలాంటి ఒక వ్యక్తి హృదయంలో ఒక మార్పిడి కావాలంటే అది దేవుడే కలుగజేసినాడు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓన్లీ గాడ్ హ్యాస్ చేంజ్డ్ హిస్ హార్ట్. అంటే అంత క్రూరంగా ప్రభువు బాధపడుతున్నా
ఆయన హృదయంలో నుండి వచ్చే కేకలు, ఆ మాటలు ఫుల్ ఆఫ్ లవ్, కన్సర్న్, రెస్పాన్సిబిలిటీ, దెన్ హిస్ యూనియన్ విత్ ద లార్డ్, విత్ గాడ్, చివరికి తన ఆత్మను కూడా తండ్రికి అప్పగించుకోవడం, ఇవన్నీ కూడా మరి శతాధిపతి చూస్తూ ఉన్నాడు. శతాధిపతి మారు మనసు అని మనము ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. ఒకటి శతాధిపతి గమనించి ఉండొచ్చు, మరి యేసులో నిండు ప్రేమ మానవాళి కొరకు ఉన్నదని గమనించి ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా ఒక కోపంతో ఉన్న మాట కూడా రాలేదు కదా. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, పలుకుతుంది. అంటే యేసులో నిండు ప్రేమ ఉన్నదని మాత్రం చెప్పకనే తెలుస్తుంది శతాధిపతికి. అంటే ఏమేమి గుణగణాలు యేసు ప్రభువులో ఉన్నది అని శతాధిపతి గమనించి ఉండొచ్చు. అన్నప్పుడు చాలా శక్తిమంతుడే బాబోయ్, ఇన్ని శ్రమలు, ఉదయము 6 నుండి మధ్యాహ్నం 3 వరకు 6 గంటలు పటుబాధ పడుతున్నాడంటే లుక్ ఎట్ హిస్ స్ట్రెంగ్త్. శక్తి ఉంది. కొందరు అంటారు, అమ్మా మేము 40 ఏళ్ల నుండి కుటుంబ భారం మోస్తూ సంసార బాధలతో మేము బాధపడుతాం, అయినా కానీ చెక్కు చెదరకున్నారంటే వారికి ఎవరి శక్తి ఉంటుంది? దేవుని శక్తి ఉన్నది. దేవుని స్తోత్రం. అట్టివారి కొరకు ఒకసారి హల్లెలూయా చెప్పండి. చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు మౌనంగా భరిస్తారు. కొందరు పురుషులు ఉంటారు, వాళ్ళు ఏం చెప్పరు, వాళ్ళ భార్య గురించి ఒక్క చెడు మాట చెప్పరు. ఏమైనా అడిగితే చెప్తే షీఈ్ వెరీ గుడ్ అండి, చాలా కష్టపడుతుందండి, ఆమె మంచిదండి అని అంటాం. ఆమె పెట్టే బాధలు దేవుడు ఎరుగు. మీ వారు ఎలా ఉంటారు? చాలా మంచివాడండి, చాలా జెంటిల్మ్యాన్ అండి ఆయన. ఆయనకి ఏంటంటే చిన్న కోపం ఉంటుంది అంతేగాని ఆమె పడే బాధలు ఆమెకు ఎరుగు. కానీ వాళ్ళ లోపల దైవిక శక్తి లేకుంటే వాళ్ళు ఇవన్నీ ఎలా భరిస్తారు? ఒక దేశాన్నన్నా ఏలొచ్చట, ఒక కుటుంబాన్ని ఏలడం చాలా కష్టమని అంటారు కదా. అంటే వీళ్ళందరికీ కలిగింది ఏంటి అంటే సిలువ శక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట పడరండి కొందరైతే, ఒక్కటే మాట, నువ్వు ఎలాగన్నావు ఆ మాట నన్ను తడాక తీసి మూటముళ్ళ చదువుకొని పారిపోయిన వాళ్ళు, పిల్లలను భర్తను వదిలేసిన పోయిన స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, భార్యను పిల్లలను విడనాడి ఆ స్త్రీ నోరు బాగలేదని, ఆమె అస్తమానము మరి చెడు మాట్లాడుతుందని, ఆమె స్వభావం బాగులేదని, పొదుపు లేదని, ఇల్లు సవరించడం రాదని వదిలేసిపోతారు కదా. అంటే అలాగంటే యేసు ప్రభు ఎన్ని బాధలు ఎలాగూ అనుభవించినాడు. కొన్నిసార్లు ఈ బందిపోటు దొంగలట మరి సిలువ నుండి దిగడానికి ప్రయత్నిస్తారట. దే వాంట్ ఎస్కేప్. యేసు ప్రభు అలాంటి పని చేయలేదు. ఆయన సిలువ మరణం పొందడమే దేవుని చిత్తం. నీ కొరకు, నా కొరకు, మనందరి పాపముల కొరకు ఆయన క్రయధనంగా తన ప్రాణము సిలువలో అర్పించడానికే సిద్ధపడి ఉన్నాడు కదా. మరి అది కూడా శతాధిపతి గమనించి ఉండొచ్చని నేను భావిస్తున్నాను. అయితే ఎంత అడ్మైర్ చేసి ఉండొచ్చా చూడండి. హౌ మచ్ దిస్ సెంచ్యూరియన్ అడ్మైర్డ్ జీసస్. కొందరు వ్యక్తులను చాలా అభిమానిస్తారు. వాళ్ళు ఏం నోటితో చెప్పరు కానీ చాలా అభిమానిస్తారు. వాళ్ళ గొప్పతనం కానీ, వాళ్ళ సహనం కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ స్వరం కానీ, వాళ్ళ రూపురేఖలు కానీ, వాళ్ళ మరి వస్త్ర విధానం కానీ, ఇవన్నీ కూడా సైలెంట్గా ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అట్టి కోపకు చెందినవాడే అనుకుంటా శతాధిపతి. అన్నీ చూస్తూ ఉన్నాడు. ఒక్కసారి పెద్ద మాట అన్నాడు కదా. ఆ మాట ఏంటి? ఏమన్నాడు? మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనం. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. హల్లెలూయా చెప్దామా? నిజముగా ఇస్ ట్రూలీ ద సన్ ఆఫ్ గాడ్. అంటే ఒక దేవుని కుమారునికి కావలసిన లక్షణాలన్నీ కూడా A to Z ఉన్నాయి. అందుకే నిజముగా ఇతను దేవుని కుమారుడు. అసలు ఎవరు బోధించినారు వీళ్లకు? ఎక్కడ సువార్త విన్నారండి? ఎక్కడ శతాధిపతి బైబిల్ మాట విన్నాడు, లేకపోతే దేవుని మాట విన్నాడని ఇంత అద్భుతమైన మాట నోటి నుండి వచ్చిందని నాకైతే ప్రశ్న వచ్చింది. మీరు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే అపవాది యేసును శోధించడానికి అరణ్యంలోకి తీసుకొని వెళ్ళి నీవు దేవుని కుమారుడవైతే, అది పదే ఉంటుందండి. ఆ మత్తయి సువార్త 4వ అధ్యాయం
నేను కూడా 12-14 వచనాలు మీరు చదివితే, ఆఫన్ యూ ఫైండ్ ద రిపిటేషన్, సాటన్ ఈజ్ రిపీటింగ్, ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, నీవు దేవుని కుమారుడవైతే ఈ రొట్టెలు ఈ రాళ్ళని ఏం చేయను, రొట్టెలుగా మార్చుకొని తిను. నువ్వు దేవుని కుమారుడవైతే మరి అంత ఎత్తునండి ఒక్కసారి దుముకు, దూతల్ని పాదములకు రాయి తగలకుండా కాపాడుతారు కదా, నీవు నాకు ఒక్కసారి నమస్కారం చేస్తే ఇదంతా నీకు ఇస్తాను అంటే. చూడండి, సాతానుడు ఎప్పుడు కూడా నీకు అనుమానం పుట్టించేది ఈ కార్యంలోనే. ప్రశ్న సాతాను నుండే వస్తుంది. ఆదికాండం 3వ అధ్యాయంలోనే ఉంది కదా, పడవ విప్పుకొని ఉంటుంది ప్రశ్న. నిజంగా దేవుడు అట్లా మాట్లాడినాడా? ఆ మాట నిజమేనా? దేవుని కుమారుడేనా యేసు ప్రభు? నువ్వు అపవాది ఇలాగ శోధిస్తుంది దేవుని బిడ్డలను. కానీ అన్యుడు, యేసుని ఎరగనివాడు, దేవుని ఎరగనివాడు, జీవమార్గం ఎరగనివాడు అంటున్నాడు, నిజముగా ఇతను దేవుని కుమారుడని చెప్పినారు. మిక్కిలి భయపడినారు జరిగిన అద్భుతాలన్నిటికీ. నిజముగా దేవుని కుమారుడని ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇన్ని ప్రసంగాలు విన్నా కానీ ఇంకా దేవుని కుమారుడు యేసు ప్రభు అని, అతని ద్వారా రక్షణ, విడుదల, స్వస్థత, ఆశీర్వాదం ఇవన్నీ లభిస్తుంది, నిత్య జీవం లభిస్తుందని ఇంకా నమ్మని వారు ఎంతోమంది ఉన్నారు. వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. ఆనాడు అద్భుతాలు, కల్వరిలో జరిగిన అద్భుతాలను చూసి అన్యుడైన శతాధిపతి మారు మనసు పొందినాడు. నిజముగా ఇతను దేవుని కుమారుడు. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి లేచి పెడితే మనం ప్రార్థన చేసి ముగించుకుందాం. ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా, ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా, ఎన్నతరమా నీ ప్రేమా సన్నుతించుచు పాడెదను, ఎన్నతరమా ప్రేమా సన్నుతించుచు పాడెదను. నా ప్రాణనాథుడా నీకు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ప్రాణనాథుడా నీకు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్థితి, ఏ రీతి సేవింతును, నేరములించని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు వెదకి నన్ను పిలచితివి, వెంబడింపగ పిలచితివి, వెదకి నన్ను ఇలా చేతివి, వెంబడింపగ పిలచితివి, రోత బ్రతుకును మార్చితివి, సుతునిగా చేసితివి, రోత బ్రతుకును మార్చితివి, నీదు సుతునిగా చేసితివి. నా ప్రాణనాథుడా నీకు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ప్రాణనాథుడా నీకు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. చేతులెత్తి మనం దేవుణ్ణి కొనియాడదాం, స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. చేతులు అలాగే దేవుని సింహాసనం తట్టెత్తి మనం ఈరోజు విన్న వర్తమానం, ఒక అన్యుడైన శతాధిపతి మారు మనసు పొందినాడు. సిలువ నీడలో ఈ శతాధిపతి హృదయం మారిపోయింది. ఎన్నెన్ని అద్భుతాలు చూస్తున్నాడు.
ఎన్నో సంవత్సరాల నుండి ఇతరులను సిలువ వేస్తున్నాడు. కానీ ఇలాంటి ఒక వ్యక్తిని ఎప్పుడు చూడలేదు. ఇలాంటి సుందరుడు, ఇలాంటి ప్రేమమయుడు, ఇలాంటి శక్తి సంపన్నుడు, దయామయుడు, కరుణామయుడు, బాధింపబడిన ఒక్క మాట నోరు నుండి రావడం లేదు, నోరు తెరవడం లేదు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. దేవుని కుమారుడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. నిజముగా ఇతను దైవ కుమారుడు. అవును ప్రభు, ఇంత అద్భుతమైన మాట ఈరోజు మేము ధ్యానించినాం. అన్నీ తెలుసుకొని, అన్నీ గమనించి, అన్నిటి గురించిన జ్ఞానం ఉన్న అనేకుల నోట ఈ మాట రావడం లేదు. ఈరోజు మేమందరం కలిసి పలుకుతున్నాం. జూమ్లో ఉన్నవారేమి, యూట్యూబ్లో ఉన్నవారేమి, ఫిజికల్గా ఇక్కడ ఉన్నవారు, నిజముగా నీవు దేవుని కుమారుడు. అవును ప్రభు, వి బిలీవ్ ఇట్ లార్డ్, వి ట్రస్ట్ ఇట్ లార్డ్, వి అడోర్ యు లార్డ్, వి వర్షిప్ యు జీసస్. నిజముగా నీవు దేవుని కుమారుడు. సాతానుడు అనేక పర్యాలు నువ్వు దేవుని కుమారుడవైతే, నువ్వు దేవుని కుమారుడవైతే ఇది చేయి, అది చేయి. వాడు సాతానుడు, అపవాది, మోసగించువాడు, అబద్ధికుడు. వాని మాటలు మాకు అవసరం లేదు నాయనా. నిజముగా నీవు దేవుని కుమారుడు అని మేము మా హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటున్నాం. మాకు చాలిన దేవుడు, సరిపోయిన దేవుడు తండ్రి. మా ప్రవర్తనకు ప్రభువా, మా యొక్క స్వభావానికి కూడా నువ్వు రాజువై ఉన్నావు తండ్రి. నీకు వందనాలు. నిన్ను మేము అనుకరిస్తే, నీ మనస్సు మేము కలిగి ఉంటే, నీ వల్లే ప్రవర్తించడానికి నువ్వు శక్తినిచ్చే దేవుడు. కనుక ఈరోజు దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు మెండుగా నిండుగా ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీ
ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ